ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్ముళ్ళు మీ కుటుంబాలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువుని యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపలో ఆయన దయలో మీరంతా బాగున్నారని, మీరు మీ కుటుంబాలు బాగుండాలని, మీ పరిస్థితులన్నిటిలో మీరు జయం పొందాలని, ఏ విషయంలో కృంగిపోయారో, ఎక్కడ పడిపోయారో, దేనిని గురించి దుఃఖిస్తున్నారో, వేటిని గురించి అంగలారుస్తూ ఉన్నారో వాటన్నిటిలో దేవుడు మీకు జయమనివ్వాలని, కృంగిన మీరు లేవనెత్తబడాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు కూడా మిమ్మల్ని లేవనెత్తాలని ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నారు. దేవుని వాక్కు బలహీనంగా ఉన్న మిమ్మల్ని బలపరుస్తుంది, శక్తిహీనతలోని మీకు శక్తిని అనుగ్రహిస్తుంది. అందువల్ల దేవుని మాటని గట్టిగా పట్టుకోండి. తండ్రి వాగ్దాన్ని ఇచ్చారు, నెరవేరుస్తున్నారని నమ్ముతున్నానని ప్రార్థనలో పోరాడండి. దేవుని శక్తిని, ఆయన జీవాన్ని పొందుకుంటారు. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరైనా సమస్యల శోధనలో ఉంటే మీ ప్రతి ప్రార్థన విన్నపమును కామెంట్స్ రూపంలో తెలియచేయండి. భారం కలిగి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నప్పుడు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగించుకుంటున్నాను. మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడం నేను ఇష్టపడుతున్నాను. మీరు కూడా ప్రార్థనలో పోరాడండి. ప్రార్థన మీ ప్రతి పరిస్థితిని మార్చివేయబోతుంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆమెన్. సృష్టికర్త అయిన దేవుడు ఆయన రక్షణ సంకల్పాన్ని గుర్చి, ఆయన చిత్తాన్ని గుర్చి ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక సత్యం ఏంటంటే పాపమునకు శిక్ష తప్పదని. చేసిన ప్రతి పాపానికి శిక్షను అనుభవించాలి, పాపానికి శిక్ష తప్పదు అని. అవును, ఈ లోకంలో చట్టాలు కూడా పాపులను శిక్షిస్తాయి, నరహంతకులను శిక్షిస్తాయి. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వము చట్టాలు శిక్ష విధిస్తాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది మనందరికీ తెలిసిందే. పాపులను శిక్షించడం, మంచివారిని రక్షించడం అని. అయితే తండ్రి అనే దేవుడు దానికి వ్యతిరేకంగా అద్భుతకరమైన రక్షణ సంకల్పాన్ని మనకు అనుగ్రహించారు. తండ్రి అనే దేవుడు తన బిడ్డలైన వారందరూ కూడా పాపంతో నశించిపోకూడదు, పాపం వల్ల వచ్చి జీతాన్ని పొందుకోకూడదు, పాపాన్ని బట్టి శాపాన్ని పొందుకొని మరణాన్ని పొందుకోకూడదు అని తన ప్రియమైన ఏకైక కుమారుని ఈ లోకానికి బలి అర్పణగా, పాపంలో ఉన్న వారిని, శాపంలో ఉన్న వారిని విడిపించడానికి, వారి కొరకు బలి అయిపోవడానికి లోకానికి పంపించారు. యేసుప్రభువు వారి లోకానికి వచ్చి శిక్షకు పాత్రులుగా ఉన్న ప్రతి ఒక్కరి శిక్షను ఆయన తీసుకున్నారు, ఆయన భరించారు. అందువల్ల మన శిక్ష అంతా కూడా కొట్టివేయబడింది. మనం పొందవలసిన శిక్షను ప్రభు భరించి మనకు విడుదలను అనుగ్రహించారు. ఈరోజు దేవుడు అదే మనతో మాట్లాడుతున్నారు. నీ పాపానికి శిక్ష రావాలి, నిజమే. నువ్వు శిక్షకు పాత్రుడివే. నువ్వు చిన్నతనం నుండి చేసిన అనేక కార్యాలకు తప్పక శిక్ష పొందాల్సిందే. పాపానికి వచ్చే జీతము మరణమే, నిజమే. అది విధించబడిన తీర్పు, అది రిటర్న్ జడ్జిమెంట్, అది జరగాల్సిందే. కానీ ఆ విధించబడిన తీర్పును కొట్టివేయడానికి నా ప్రియకుమార్ని పంపాను. కాబట్టి మీకు విధించబడిన శిక్షనిక కొట్టివేసి ఉన్నాను, మీ శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాను. ఇక మీదట నిత్యమైన మరణం మీకు లేదు. శరీరానికి మాత్రమే మరణం పొందుకుంటారు, కానీ నిత్య మరణాన్ని, రెండో మరణాన్ని ఇక మీరు పొందరు. నేను శిక్ష కొట్టివేశాను, మీకు విడుదలనిచ్చానని సృష్టికర్తైన దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. అవును, పాపం వలన వచ్చే జీతము భయంకరమైన మరణము. అయితే పాపాన్ని ఎప్పుడైతే ప్రభువు కొట్టివేశారో శాపము, శ్రమలు, శోధనలు, రోగాలు, మరణము అన్నీ కూడా కొట్టివేయబడ్డాయి.
అద్భుతకరమైన విడుదల అనుగ్రహించబడింది. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి మనం క్రిందకి చదివితే, అక్కడ పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకువచ్చారు. వారి విశ్వాసాన్ని చూచి ప్రభు వారితో మాట్లాడుతున్నారు. మనుషుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను నేను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొనున్న మంచమెత్తుకొని దేవుని మహిమపరచుచూ తన ఇంటికి వెళ్ళాను. చూడండి, పాపాన్ని తీసివేయడానికి, పాపాన్ని కొట్టివేయడానికి ప్రభువుకు మాత్రమే అధికారం ఉంది. పాపము కొట్టివేయబడగానే శాపము కొట్టివేయబడింది, రోగము కొట్టివేయబడింది, మరణకరమైన వ్యాధి కొట్టివేయబడింది. అనేక సంవత్సరాలుగా ఎవరి సహాయం లేకుండా నడవలేక, ఎవరి సహాయం లేకుండా లేవలేక మంచం పట్టి ఉన్న వ్యక్తి పాపము, శాపము, రోగము కొట్టివేయబడగానే తన పరుపెత్తుకొని దేవుని స్తుతిస్తూ ఇంటికి వెళ్ళిపోతున్నాడు నడుచుకుంటూ. అద్భుతకరమైన రక్షణ ప్రణాళికను దేవుడు మనకు అనుగ్రహించాడు. నీవెంత పాపంలో ఉన్నా, గతించిన సంవత్సరాలన్నీ నీవెంత దేవునికి దూరంగా జీవించినా, ఎంతగా నీ జీవితం పాడైపోయినా, ఎంతగా నీ పాపాన్ని బట్టి నువ్వు శాపాన్ని అనుభవిస్తున్నా, నా పాపం వల్లే ఈ జీవితం వచ్చింది నాకు, నేను చేసిన పాపాల వల్లే ఈ రోగం వచ్చింది, నేను చేసిన అతిక్రమాల వల్లే నా కుటుంబం పాడైపోయింది, నా జీవితమే వీటన్నిటికీ కూడా కారణం, నా శాపగ్రస్తమైన బ్రతుకు వల్లే ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను అని నీలో నీవు కృంగిపోతున్నావేమో, గతాన్ని గురించి ఏడుస్తూ ఉన్నావేమో, భయంకరమైన గిల్ట్ నేను వేధిస్తూ ఉందేమో నువ్వు చేసిన పాపాలను బట్టి. అయితే ఈరోజు నీకు ఒక గొప్ప శుభవార్త. నిన్ను వేధిస్తున్న గతాన్ని కొట్టివేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. నీ పాపను నిన్ను విడిపించడానికి ఆయన శిలువపై మరణించారు. నీ శాపాన్ని కొట్టివేయడానికి, నీకు గొప్ప విడుదల ఇవ్వడానికే ఆయన శిలువనెక్కారు, నీ కొరకు, నా కొరకు. నీ గతాన్ని మార్చడానికి ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈ వాక్యం విడుదల అవుతుండగానే నీవు నమ్మితే నీ గతమంతా కూడా మారిపోతుంది, నీ చరిత్ర మారిపోతుంది. గతంలో నీకు అయిన గాయమంతా కూడా దేవుడు మాన్పివేయబోతున్నాడు. నీ పాపం వల్ల వచ్చిన జీతం కొట్టివేయబడుతుంది, శాపం కొట్టివేయబడుతుంది. గతం తాలూకు గాయములన్నీ కూడా ఆయన మాన్పివేయబోతున్నాడు. ఆనాడు పక్షవాతంతో నా వ్యక్తి అనేక సంవత్సరాలుగా మంచంపై ఉన్నాడు. తన పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి ఎంతగానో కృంగిపోతూ ఉన్నాడు. ఇక జీవితం ఇంతే, ఇక నాకు స్వస్థత కలగదు, ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఈ విధంగానే ఉన్నాను, ఈ విధంగానే నేను మరణించాలనుకుని ఉంటాడు. కానీ దేవుని వాక్కు ఒక్క సెకండ్లో అతని జీవితాన్ని మార్చివేసింది. ఒక్క సెకండ్లో అతని బ్రతుకు మారిపోయింది, అతని చరిత్ర మారిపోయింది. అంతవరకు ఉన్న చరిత్ర ఒకటి, అక్కడి నుండి అతని జీవితం మారిపోయింది, విడుదల పొందుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా గతంలో నువ్వు చేసిన పాపాన్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్నావా, కృంగిపోతున్నావా? నా జీవితం ఇంత శాపగ్రస్తంగా మారిపోయిందంటే కేవలం నా పాపమే కారణం అని నీవు అనుకుంటూ ఉంటే, దేవుడు నిన్ను విడిపించడానికి ఈరోజు ఈ వాగ్దానం నీకు ఇచ్చారు. ఇక భయపడొద్దు, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. నీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాను, నీ శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాను. ఇక మీదట నీకు అపాయము సంభవించదు, ఇక మీదట నీకు శిక్ష లేదు, ఇక మీదట నీకు అపాయం లేదు, ఇక మీదట నీకు రోగం లేదు, ఇక మీదట నీకు కన్నీరు లేదు, దుఃఖం లేదు. నీకు విడుదలను అనుగ్రహిస్తున్నానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి నమ్మండి. తండ్రి, నా శిక్షను కొట్టివేసినందుకు వందనాలయ్యా. తండ్రి, నా పాపాన్ని కొట్టివేసినందుకు వందనాలు. దానివల్ల వచ్చిన శిక్షను కొట్టివేసినందుకు వందనాలు, శాపాన్ని కొట్టివేసినందుకు వందనాలు, రోగాన్ని కొట్టివేసినందుకు వందనాలయ్యా అని హృదయపూర్వకంగా మనం మన దోషాలను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు అయ్యా. మరొక దినాన్ని చూచమంటే కేవలం నీ కృప. మా జీవితంలో మరొక దినాన్ని యాడ్ చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు ఈ దినం వరకు మమ్మల్ని ఈ విధంగా ఉంచినందుకు నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నీ శిక్ష కొట్టివేశాను. నీ మీదకు వస్తున్న శత్రువులు అంటే నువ్వు అనుభవిస్తున్న ప్రతి శోధన, శ్రమ, కష్టము, నష్టము, వ్యాధి, ఆర్థిక బంధకాలు, పాపం వల్ల వచ్చే జీతం ప్రతిదీ కూడా కొట్టివేయబడుతుంది. వారిని నేను తరిమి వేస్తున్నాను. ఇక మీదట అవేవి కూడా ఉండవు. ఇక మీదట నువ్వు విడుదల పొందుకుంటున్నామని వాగ్దానం చేశారు. పరిశుద్ధాత్ముడు, నీకు వందనాలయ్యా. అద్భుతకరమైన వాగ్దానము, ఎవ్వరు ఇవ్వలేని వాగ్దానము, ఎవ్వరు మాతో చెప్పలేని మాట ఈరోజు మాకు అనుగ్రహించారయ్యా. ఈ లోకంలో ఎక్కడ దొరకని అద్భుతకరమైన మాట మాతో మాట్లాడినందుకు వందనాలు. మా పాపాన్ని క్షమించగలిగిన శక్తి ఎవరికే లేదు. ఎందుకంటే గొప్పవారు అనబడ్డవారు, ఋషులు అన్నవారు, దేవుళ్ళని పిలువబడుతున్నవారు అందరూ కూడా పాపాన్ని జయించలేకపోయారయ్యా. అందరూ పాపానికి దాసులైపోయారు. అయితే
మా ప్రభువు మా రక్షకుడు పాపాన్ని జయించాడు. పాపాన్ని జయించిన జయశీలుడు బలవంతుడైన దేవుడు. అందువల్ల మా పాపాన్ని తీసివేయడానికి అర్హుడుగా ఉన్నారు. పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని కొట్టివేయడానికి ఆయన సమర్థుడుగా ఉన్నారు. తండ్రిని మీకు వందనాలు. మీరు మా కొరకు పంపించిన ఈ ప్రియ కుమారుని బట్టి వందనాలు. రక్షణ సంకల్పాన్ని బట్టి వందనాలు. మీరు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించి వారి పాపాన్ని ఒప్పుకుంటున్నారో, శాపగ్రస్తమైన ప్రతి పరిస్థితికి కారణమైన పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, అంగలారుస్తున్నారో, మొరపెట్టుకుంటున్నారో, ప్రతి ఒక్కరి మొర మీరు ఆలకించినందుకు, వారి పాపాన్ని, శిక్షను కొట్టివేసినందుకు, శాపగ్రస్తమైన ప్రతి పరిస్థితిని మీరు కొట్టివేసినందుకు, కుటుంబాల్లో అద్భుతమైన విడుదల మీరు అనుగ్రహిస్తున్నందుకు, ప్రతి కుటుంబాన్ని లేవనెత్తుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు సమస్యల శోధనలో ఉండి వారి ప్రార్థన వినపములు తెలియజేస్తున్నారయ్యా. అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, అందరినీ కూడా చేతిలో పెడుతున్నాను నాయనా. ఏ శాపం అనుభవిస్తున్నారో, ఏ వ్యాధిని అనుభవిస్తున్నారో, ఏ అప్పుల బాధలు అనుభవిస్తున్నారో, ఏ కన్నీటి పరిస్థితులు ఉన్నాయో, ఏ చింత, ఏ అసమాధానం, ఏ అశాంతి ఉందో, ఏ బంధకాలతో బంధించబడి ఉన్నారో, ఏ కట్లతో కట్టబడి ఉన్నారో, ఏ భరించలేని శోధన వారి కుటుంబంలో ఉన్నదో, ప్రతి దాని నుండి విడిపించి విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండే రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి పనిని మీరు ఆస్వాదించండి. ఈరోజు వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి ప్రయత్నంను సఫలపరచండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా నీ సహాయం దయచేసి నీ దూతలను తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, గతాన్ని గుర్తు చేసుకుంటూ వేదన పడుతున్నావా? గిల్ట్తో ఉన్నావా? ఈరోజు దేవుడిని గొప్ప విడుదల అనుగ్రహిస్తున్నారు. నీ పాపం కొట్టివేయబడింది, తద్వారా వచ్చిన శిక్షను కొట్టివేశాను, శాపాన్ని కొట్టివేశాను, భయపడద్దని వాగ్దానాన్ని విశ్వసించి రిసీవ్ చేసుకోండి. నా కొరకు ఈ వాగ్దానం నేను నమ్ముతున్నానన్న వారందరూ కూడా ఆమెనని కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు కూడా వాగ్దానాన్ని వింటూ అనేక మందికి షేర్ చేస్తూ, ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ దేవుని కొరకు పని చేయాలని ఆశపడుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.